అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఇది లెనోవో G560 ల్యాప్టాప్ నో పవర్లో తీసుకున్నాను. ల్యాప్టాప్ను నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంజు డ్యామేజ్ ఉండడం వల్ల కస్టమర్ అలానే యూజ్ చేయడం వల్ల ఇంజు స్క్రూ అనేది మదర్ బోర్డు పై పడి ఛార్జింగ్ సెక్షన్లో ప్రాబ్లం వచ్చింది. అందుకే ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అవ్వలేదు. సో ఛార్జింగ్ సెక్షన్ నేను క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది, కానీ డిస్ప్లే అయితే రాలేదు. సో ప్రోగ్రామ్ ఫాల్ట్ ఉంది. నేను బయాస్ను కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. ఇంజు ప్రాబ్లం వల్ల ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో ఇంజిన్ కూడా నేను రిపేర్ చేశాను. రిపేర్ చేసిన తర్వాత ఈ మదర్ బోర్డు ఇంతవరకు కస్టమరు సర్వీస్ అయితే చేయించలేదు. నేనేం చేశానంటే ఈ మదర్ బోర్డును వాచ్ చేశాను. అంటే న్యూ మదర్ బోర్డు లాగుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఓల్డ్ బోర్డు, ఇది సౌండ్ కార్డ్ పెట్టే బోర్డు. ఇది ఎంత డస్ట్గా ఉంది చూడొచ్చు, ఇది ఎంత క్లీన్గా ఉందో చూడొచ్చు. సో ఈ రెండు బోర్డులకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్కు ఛార్జర్ని అయితే కనెక్ట్ చేస్తున్నా అండ్ ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ చేస్తూ ఉన్నా. సో మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.